హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా కరివేపాకు చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 1 స్పూన్ వరకు జీరా, ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఆ తర్వాత లవంగం, ఇలాచి, దాల్చిన చెక్క యాడ్ చేసుకోవాలి. కొన్ని మిరియాలు కూడా యాడ్ చేసేసుకొని ఆ తర్వాత కొన్ని ఎల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 1 మినిట్ వరకు వేగనివ్వాలి. అది కొంచెం వేగిన తర్వాత ఒక 1 కప్ వరకు కరివేపాకు కూడా తీసుకొని కరివేపాకు కూడా యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసేసి ఆ తర్వాత కొంచెం కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఉంచాలి. ఒక 2 to 3 మినిట్స్లో మొత్తం క్రిస్పీగా అవుతుంది. క్రిస్పీగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం ఇలా క్రిస్పీగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం సేపు చల్లారనివ్వాలి. అది చల్లారే అంతలోపు కొన్ని కాజు కూడా వేయించుకోవాలి. ఆయిల్లో కొన్ని కాజు వేయించుకొని కూడా పక్కకు పెట్టేసేయాలి. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని కరివేపాకు కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం మెత్తగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టేయాలి. ఆ తర్వాత స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 2 కప్స్ వరకు ఆనియన్స్ యాడ్ చేసి ఒక 5-6 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం కూడా యాడ్ చేసుకోవాలి. కొన్ని ఎల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి ఆ తర్వాత మొత్తం కలుపుకోవాలి ఒకసారి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు షాజీరా కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసి మొత్తం ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 1 స్పూన్ వరకు ధనియా జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇలా చికెన్ మొత్తం యాడ్ చేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఏం యాడ్ చేయకూడదు. దాంట్లోనే వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వాటర్ ముందుగా ఏం యాడ్ చేయకుండా మొత్తం ఇలా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడేంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసేసి ఒక 5 మినిట్స్ అలాగే ఉంచాలి. కొంచెం దగ్గరికి వచ్చే వరకు అలానే ఉంచాలి. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత దాంట్లో ఉండే వాటర్ మొత్తం పోయిన తర్వాత కొంచెం కుక్ అవ్వడం కోసం ఒక 1 గ్లాస్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేయాలి. మొత్తం దగ్గరికి వచ్చే వరకు కుక్ చేయాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇందాక గ్రైండ్ చేసుకున్న కరివేపాకు పొడి ఉంది కదా, అది టేస్ట్కి సరిపడేంత యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొంచెం యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఆ తర్వాత సరిపడేంత యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకొని మొత్తం దగ్గరికి వచ్చే వరకు ఉంచితే సరిపోతుంది. చాలా టేస్టీగా కరివేపాకు చికెన్ ఫ్రై రెడీ. మీకు ఒకసారి ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక వేయించుకున్న కాజు ఉంది కదా, కాజు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కాజు కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా కరివేపాకు చికెన్ కర్రీ రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.